ఇంటికి చెప్పినా నమ్మట్లేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలబ్బా. నాకేమో భయం వేస్తుంది. ఇంటికి ఎట్లా వెళ్ళాలి? ఇంట్లో నేను ఒక్కనే ఉన్నా. అబ్బా, దెయ్యాలతో తట్టుకోలేకపోతుంది. ఎట్లాగైనా చేసి మా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. ఏమైందిరా ఈడును? బాబాయ్, నాకు రోజు దెయ్యాలు కనపడుతున్నాయి. దయ్యాల్లో ఏం లేవు. నువ్వు స్కూల్కి పోయి వచ్చినావా? బాబాయ్, ట్యూషన్కి వెళ్తున్నావా? వెళ్తా. ట్యూషన్కి వెళ్ళు. దయ్యాల్లో ఏం లేవు, భయపడకూడదు. అంటే పిల్లలకు కూడా దయ్యాలు కనిపిస్తున్నాయా? ఈ కథ ఇక్కడితో ముగియలేదు, ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. పిన్ని పిన్ని అవునాను 1 minute. పిన్ని 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 అన్నాను కదా నాన్న, ఆగు 1 minute. ఏమైంది? పిన్ని పిన్ని నాకు ఇంట్లో చాలా దయ్యాలు కనిపిస్తున్నాయి. బాబాయ్ చెప్తేమో బాబాయ్ స్కూల్కి వెళ్ళిపోమంటాడు. ఏం లేదు, ఏం టెన్షన్ తీసుకోకు, నేను చూసుకుంటా పో. మో నాకే అనుకున్నా ఇంట్లో అందరికీ దయాలు కనిపిస్తున్నాయి అన్నమాట. మీకు ఒకటి చెప్పాలి. ఏంటి? అంటే ఇంట్లో నాకంటే మస్తు భయం వేస్తుంది. ఎందుకు? ఇంట్లో ఏమో ఎవరో ఉన్నట్టు, ఇంకా అంటే భయంగా అట్లా అనిపిస్తుంది నాకు. నేను కూడా ఇన్ని రోజులు మీకు చెప్పాలనుకున్నాను. ఈరోజు బాబు కూడా వచ్చి నా దగ్గరికి ఇలా ఇలా జరిగిందని చెప్పాడు. ఇంట్లో ఏదో జరుగుతుంది, అది ఏంటో తెలుసుకోవాలి మనం తొందరగా. లేకపోతే పిల్లలకి మనకి చాలా నష్టం జరిగేంత వరకు వెయిట్ చేయకూడదు. మమ్మీకి చెప్తా ఒకసారి. అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. ఇంట్లో జరిగే సన్నివేశాల గురించి నీతో కొంచెం మాట్లాడాలి. కొంచెం త్వరగా ఇంటికి రా. ఏమైందిరా రమ్మను? అమ్మా, నీకు ఒకటి చెప్పాలి. ఆపే, నీ పిలుపు వచ్చిందంటేనే నాకు సమస్య వచ్చిందని అర్థమైపోయింది. ఈ కథ తెలుసుకునే టైం ఆసన్నమైంది. కథనా? అసలేం జరిగింది? నాకు నిజం తెలుసుకోవాలనుంది. కథ చెబుతా, విను. ఇది ఈ రోజు మొదలైంది కాదు. మన తాతల కాలం ఇంటిపైన ఎంతమంది వచ్చారు, భయంతో వెళ్ళిపోయారు. ఇన్ని పూజలు చేయించాను, ఎన్ని దేవుళ్ళు ప్రార్థించాను. ఆ దయ్యాలని ఇంకా పెట్టలేదు. వాటి కళ్ళ చాలు. మనిషి ఆగిండే మనుషులు కావు. నా పూజలు విఫలమా? ఇంకా ముందుంది అసలైన రక్తపాతం. నా పూజలతో వారికి అల్లకల్లోలము చేసి నా ఘోర శక్తితో వారిని ముప్పు తిప్పలు పెడతానురా. ఇంటి నుండి ఒక పెద్ద మనిషి నీ పూజలకు అడ్డుపడుతోంది. అడ్డా? నాకు అడ్డెవరు లేరు, ఎవ్వరు రారు, రానివ్వను. నువ్వు అనుకున్నది సాగదు కాలే. వచ్చే అమావాస్య నాటికి నా శక్తితో ఎలాగైనా సరే వాళ్ళని వశము చేసుకొని
నా పిశాచీలతో వారికి రక్తం చూపిస్తా. నాకు రక్త దాహం వస్తుంది. వస్తుంది. నీ ఆకలి తీరే రోజు ముందే ఉంది.